మేమైతే వచ్చేసినాం ఫామ్ హౌస్ లోపలికి అయితే. ఫామ్ హౌస్ మన వాళ్ళు అయితే అడుర్రు. వ్యూ పాయింట్ మనది. చాలా గంటల తర్వాత వచ్చినాం. 3 గంటల్లో రావాల్సింది 4 గంటలలో వచ్చినాం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు చాలా మంచిగా ఉంటాయి స్విమ్మింగ్ పూల్ షో. మన గాయస్ వస్తుంది తింటారు మళ్ళీ క్రికెట్ నమస్తే. ఓయమ్మ ఓ నాయనా. గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఫామ్ హౌస్ ఉన్నాం కదా. సో ఇలా ఓన్ తెలియదు అందరూ రెడీ అవుతారు వెనకాల. ఏం పనులు ప్లాన్ చేసాం అందరు నువ్వు కూడా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అర్జున నాగమన్నాడు 1 గంట సేపు. ఇలా తెలియదు ఏదో బ్లాగ్ షూట్ చేస్తున్నామని చెప్పి వచ్చినాము. ఇప్పుడు ఆగమే ఒకటి ఆడున్నాడు, ఒకటి లోపల ఉన్నాడు, ఒకటి రెడీ అవుతారు. అన్న ఇప్పుడు స్విమ్మింగ్ వెళ్దాం ఆగురు అని. కానీ ఆగమన్నాడు 1 అర్ధ గంట. మనం ఆగేది లేదు. నువ్వు కూడా ఇప్పుడు అన్నం కూడా నొక్కుతాం. సో ఒకరికొకరికి వేసినామని తెలియదు. అలా ఆడ కూసురు ఒక్కొక్కరిని ఎత్తేసాం. చూసి బ్లాగ్ మొత్తం ఎంటర్టైన్ కానీ అయితే మేమైతే ఇక్కడికి వచ్చినాము. వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్ వేరే లెవెల్ వర్మ. మితిగానే తీసురు అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. కార్తిక్గానే చేస్తారు చూసుకోరి. ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. చిట్టి బాబా నీకేంటయ్యా సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుని. నరికేయాలి. దుర్గా చెప్పురే ఏదో ఒకటి చెప్పురా. ఏం చెప్పాలరా మ్యాచ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామంటారా కానీ లంగాడు తెలుసుగా టక్ బై అంటారా.
గైస్ గో ఇప్పుడే డెకరేషన్ అయిపోయింది మొత్తము స్క్రీన్ సెట్ చేస్తారు చాలా అవుతున్నాం అయిపోయినా అర్జున్ ఉన్నాడు ఇక అనుకోడు నడుస్తుంది అట్లా అట్లా చాలా అవుతున్నాం పండుకున్నాం స్విమ్మింగ్ చేసి మంచిగా అవుతాం అంటే స్లీప్ ఆ కట్టాడు ఇంకా లేవాడు గైస్ తెలుసు కాదు ఎట్లుంటాడు గైస్ మొత్తం ఫుడ్ సెక్షన్ అనుకోరు ఇది మొత్తం చికెన్ మటన్ అన్నీ నడుస్తున్నాయి మొత్తం ఇటు జెడ్ మా నందుబాయ్ వచ్చిండు ఇప్పుడే చికెన్ చేస్తున్నాడు ఇది సో అట్లనే గైస్ ప్రిపరేషన్ అండి నడుస్తుంది ఏదో ఇదంతా మా అర్జున్ దేహ అన్నీ మంచిగా అవుతున్నాయి ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని కోరుతున్నాం సో గాయస్ చూడరు ఫామ్ హౌస్లో అయితే అందరూ వండుకోరు సో మేము అయితే నీళ్ళు పోస్తున్నాం కార్తీక్ గారు వండుకోడు కత్యాన్ని మేము నీళ్ళు పోస్తుండు చూడరు ఈయన లేపనీకి ఏమేమి చేస్తుండో అర్థమైతే ఈడైతే అనుకొద్దురా అరే అరుస్తాడు ఆనికి